గైస్ ఇంతకుముందు నేను ఫుల్ జాయిన్ని ఓన్లీ 2 టేబుల్స్ మీద చేశాను. ఐ మీన్ అంటే 2 టైమ్స్ ఓన్లీ లెఫ్ట్ జాయిన్ ఒకసారి రైట్ జాయిన్ ఒకసారి తీసుకొని ఓన్లీ 1 యూనియన్ అని అప్లై చేశాను. ఇప్పుడు నేను గైస్ ఇంకొక జాయిన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తా చూడండి. ఇక్కడ ఏం చేసాం మనము లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అని చెప్పా. అంటే ఒక లెఫ్ట్ జాయిన్ని ఒక రైట్ జాయిన్ని కలిపితే మనకు వచ్చేదే ఫుల్ జాయిన్ అని చెప్పా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీని పక్కన మళ్ళీ ఇంకొక లెఫ్ట్ జాయిన్ సింటాక్స్ ఇస్తా. అప్పుడు ఇక్కడ కింద డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే లెఫ్ట్ జాయిన్ ఇచ్చా ఇంతకుముందు వీడియోలో, ప్లస్ రైట్ జాయిన్ ఇచ్చా. సో మీకు రిజల్ట్స్ చూశారు. యూనియన్ అప్లై చేస్తే ఏమవుతుందో, యూనియన్ ఆల్ అప్లై చేస్తే ఏం జరుగుతుందో. నేను ఇప్పుడు మళ్ళీ దీని పక్కన ఇంకొక లెఫ్ట్ జాయిన్ ఇస్తా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్? కామన్ సెన్స్, ఈ లెఫ్ట్ జాయిన్ అనేది మళ్ళీ కింద వస్తుంది. యూనియన్ అయితే డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు, యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది. అదే సేమ్ మళ్ళీ నేను ఇక్కడ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అలానే తీసుకుంటా, ఇక్కడ రైట్ జాయిన్ తీసుకున్నా ఎక్స్ట్రాగా. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ముందు వచ్చినాయి కదా ఇంతకుముందు వీడియోస్లో ఫైనల్ టేబుల్, దాని కింద మళ్ళీ రైట్ జాయిన్ టేబుల్లో డేటా వస్తుంది. అంతే గైస్. ఇలాగ మీరు రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఎన్నిసార్లు అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 టైమ్స్ వేస్తాను కదా, మీ ఇష్టం 5, 6 ఎన్నైనా మిక్స్ చేసుకోండి. మీరు వాడాల్సిన కామన్ సెన్స్ ఏమి అంటే ఏం టేబుల్ అయినా ఉన్నాయి, లెఫ్ట్ జాయిన్ టేబుల్ అయినా ఉన్నాయి, రైట్ జాయిన్ టేబుల్ అయినా ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ తర్వాత వస్తాయి. యూనియన్ ఆల్ అయితే డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి, యూనియన్ అయితే డూప్లికేట్ వాల్యూస్ రావు. అంతే. ఓకేనా? సో మీరు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి దీన్ని. ఏం చేయాలి గైస్? ఇక్కడ సింటాక్స్లో ఇక్కడ జస్ట్ యూనియన్ అని పెట్టండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ జాయిన్ డేటా కావాలి అనుకుంటే దాన్ని కాపీ చేసుకోండి. దీన్ని ఇలా ఉంటుంది కదా మొత్తం. ఇంకోటి సింటాక్స్ ఏమన్నా మీరు ఒకవేళ వేరే టేబుల్స్ తీసుకుంటే ఆ లెఫ్ట్ జాయిన్ సింటాక్స్ రాసి ఇక్కడ పేస్ట్ చేయండి. అదే మీరు రైట్ జాయిన్ చేయాలనుకుంటే దీని మీద లెఫ్ట్ ప్లేస్లో రైట్ పెట్టండి. అంతే. ఇలాగ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ యూనియన్ ఆల్ కూడా అంతే. ఇక్కడ యూనియన్ కాబట్టి ఇలాగ యూనియన్ ఆల్ అయితే యూనియన్ ఆల్ పెట్టేసేయండి ఇలా పక్కన మొత్తం. అంతే గాస్, ఇది మీకు టాస్క్. సో మీరు ఇంకొకటి లెఫ్ట్ జాయిన్ కానీ రైట్ జాయిన్ కానీ తీసుకొని యూనియన్ ఆల్ రెండు పర్ఫామ్ చేసి నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్టో కాదో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్.